అప్పుడు 7వ ద్వారం తెరుచుకొని భగవాన్ శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. శ్రీ మహావిష్ణువు సచ్చిదానంద స్వరూపుడు. కేవలం ఆయన నామస్మరణ చేతే అజ్ఞానం తొలగిపోతుంది. ఆయన కరుణ, నిర్వికల్ప ప్రేమలకు ప్రతిరూపం. ఆయన దర్శనమే వారి జీవిత లక్ష్యం. తనను చూడగానే వారి అజ్ఞానం తొలగిపోయింది. శ్రీ మహావిష్ణువు బ్రహ్మకుమారులను ఆదరించి తన ద్వారపాలకులను క్షమించమని కోరి జయ విజయులకు 2 అవకాశాలిచ్చాడు. మర్త్యలోకంలో భగవంతుని మిత్రులుగా 7 జన్మలెత్తడమో లేక పరమశత్రువులుగా 3 జన్మలెత్తడమో తేల్చుకోమని చెప్పాడు. భగవంతుని శత్రువులుగా మర్త్యలోకంలో 3 జన్మలెత్తాలని జయ విజయులు నిశ్చయించుకున్నారు. ఆ విధంగా వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు పతనం చెందారు.